హలో అండి, అందరికీ శుభోదయం. ఈరోజు ఏంటంటే భాషా భాగాలు 5 అని చెప్పాను కదా. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఈ 5 భాషా భాగాలని చెప్పాను కదా. ఇప్పుడు అందులో నామవాచకం చెప్తాను చూడండి. నామవాచకం అంటే మనుషులు, జంతువులు, పక్షులు, వస్తువులు, ఊర్లు ఇలాంటి వాటి పేర్లను తెలిపే వాటిని నామవాచకం అంటారు. భాషా భాగాలు 5. అందులో మొదటిది నామవాచకం. నామవాచకం అంటే మనుషులు, జంతువులు, పక్షులు, వస్తువులు, ఊర్లు లాంటి పేర్లను తెలిపే వాటిని నామవాచకం అంటారు. అంటే ఉదాహరణకి రాముడు, ఏనుగు, చిలక, పలక. రాముడు అనేది మనిషి పేరు రాముడు. ఏనుగు అనేది జంతువు. చిలక అనేది పక్షి. చిలక అనేది పక్షి. పలక అనేది వస్తువు. ఇదండి. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, వస్తువుల పేర్లు, ఊర్ల పేర్లు. అది దానిని నామవాచకం అంటారు. నచ్చితే లైక్ చేయండి.